నెల్లూరు జిల్లా కుప్పంలో ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మాట్లాడారు. రాష్ట్రానికి బిల్ గేట్స్, బిల్ క్లింటన్లు రావడం వల్ల ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కుప్పంలో కనీసం 30 ఉద్యోగాలైనా చంద్రబాబు కల్పించారా అని విమర్శించారు. 29 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును ఎమ్మెల్యేగా చేసింది, 30 ఏళ్లకు మంత్రిగా చేసింది, 44 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన పేర్కొన్నారు. ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, దానికి ఏమన్నా ఇచ్చాడా బడ్జెట్ లో? సున్నా. ఓబీసీ బిడ్డలు చదువుకుంటా ఉన్నారు కాలేజీల్లో, వాళ్ళకి ఏమన్నా మెస్ బిల్లులు ఇస్తున్నాడా? ఫుల్ మెస్ ఛార్జీలు కానీ స్కాలర్షిప్లు కానీ సరిపోయినంత ఇస్తున్నాడా? లేదు. 100 రూపాయలు కావాల్సి ఉంటే 30 రూపాయలు 20 రూపాయలు సర్దు పెడుతున్నారు. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. వీళ్ళు కష్టాల్లో కన్నీటితో మరి తీసుకున్నాం, ఫుల్ మెస్ ఛార్జీలు తీసుకున్నాం, పాకెట్ మనీ తీసుకున్నాం, ఫీజులు తీసుకున్నాం. ఈ రోజు ఏది ఎక్కడ పోయింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫుల్ మెస్ ఛార్జీలు, ఫీజు రీయింబర్స్మెంట్లు ఎందుకు పోయినాయి? ఎందుకు ఆపారు అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా. తండ్రి బడి అమ్మబడి అని చెప్పేసి ఈ బిడ్డల భవిష్యత్తులను దెబ్బకొట్టారు. దీన్ని నేను ఖండిస్తున్నా. వెంటనే ఇప్పుడు కాకపోయినా సప్లిమెంటరీ బడ్జెట్లు అయినా చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఓబీసీ విద్యార్థులకు, ఎస్సీ విద్యార్థులకు, ఎస్టీ విద్యార్థులకు ఫుల్ మెస్ ఛార్జీలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ, రెండవది